ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అదృష్టవంతులు కాలేకపోవటానికి కారణాలు ఏమిటో తెలుసా? సహజంగా ప్రతి వ్యక్తికి కూడా మీ చార్ట్ చూసినప్పుడు మీకు కులదేవత శాపం ఉన్నదా? కులదేవత శాపం గనక ఏ వ్యక్తికైతే ఉంటుందో వారు ఎంత కష్టపడ్డా కూడా వారు అదృష్టవంతులు కాలేరు. అదేవిధంగా మాతృదోషం, పితృదోషం ఇలాంటివి ఏమన్నప్పటికీ కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉంటారు. ఎలాంటి అంటే వివాహ జీవితంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. ఎప్పుడు మనశ్శాంతి లేక ఏదొక బాధతో నిరంతరము కూడా చింతతో జీవిస్తూ ఉంటారు. దీనికి కారణం ముఖ్యంగా మీ చార్ట్లో మీకు కులదేవత అనుగ్రహం ఒకటైతే, అదేవిధంగా మాతృదోషం, పితృదోషాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్థితి ఉంటుంది. దీనితో పాటుగా నవగ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే మనకి వచ్చి తీరుతుంది. ఈ అన్నిటితో పాటుగా గ్రహదోషాలు ఒకెత్తైనా ఏ దోషములు ఉన్నప్పటికీ కూడా మన దినచర్య సరిగా లేనప్పుడు ఉదయం లేచిన కాడి నుంచి మనం చేసే ప్రతి పని కూడా మన జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, లేక కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది అంటున్నారు మన పెద్దలు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటి అని అంటే, అదృష్టవంతులు కాలేకపోతున్నానని బాధపడే ముందు ఒక్కసారి మీరు మీ చాట్లో ఏ దోషములు ఉన్నవి, ఆ దోషముల గురించి ఎలా బయటపడాలో తెలుసుకుని వాటి నిర్మూలన మీరు చేసుకుని మీ దినచర్య మార్చుకుంటే 100% అదృష్టవంతులై తీరతారు. ఎంతోమంది ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యంలో నా సలహాలు పాటించి వారి జీవితంలో అద్భుత ఫలితాలు సాధించాము అని చెప్పి వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం. మరి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం కావాలని మీకు ఉంటే ఒక్కసారి ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో సందర్శిస్తే మీ జీవితంలో ఏ దోషం మిమ్మల్ని బాధిస్తుందో, ఎందువల్ల మీకు ఈ కష్టాలు వస్తున్నాయో, మనం చేసే తప్పేమిటో తెలుసుకుని మీ జీవితాన్ని మీరు మార్చుకుంటే అదృష్టవంతులు అవటం మీ చేతుల్లోనే ఉంది. మానవ ప్రయత్నం మనం చేస్తే తప్పకుండా మన జీవితంలో ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. మనం ఏది కోరుకుంటామో అది దక్కి తీరుతుంది. మానవ ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు. కాబట్టి దోషాలున్నాయి, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే అని నిరాశ చెందితే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగలేడు. అందుకనే మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆశ ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. నిరాశ గనక మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడితే మనం పీనుగులాగా అయిపోతాము, అంటే జీవితంలో దేన్ని కూడా సాధించలేము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆశ ఉన్నవాడు ఏనుగు బలంతో ఉంటాడు, ఏదైనా తలంచిన పని చేసుకోగలుగుతాడు. నిరాశపడిన వాడు ఎప్పుడూ కూడా జీవితంలో సక్సెస్ కాలేడు అని చెప్పి మన పెద్దలు చెప్పిన మాట. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించాలి అంటే మీ చార్ట్లో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ ఇలా అన్ని కోణాలలో చూసి మీకున్న సమస్య ఏమిటో ముందు తెలియచేసి దానికి తగ్గ రెమెడీ మీరు ఆచరిస్తే తప్పకుండా మా దగ్గర ఎన్నో వేల మంది జీవితాలు మారినాయి అని చెప్తున్నారు కదా, వారిలాగా మీ జీవితంలో కూడా అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే అండి, నా పేరు చైతన్య. జాబ్ గురువు గారిని కలవటం జరిగింది. అప్పుడు ఆయన నాకు నేమ్ కరెక్షన్ ఇచ్చారు. ఇచ్చి తర్వాత జెమ్ స్టోన్స్ ఒకటి చెప్పారు, కనకపుష్యరాగం పెట్టుకోమని చెప్పని. అది చెప్పిన తర్వాత ఒక నేమ్ చేంజ్ ఇచ్చిన దానికి నేను ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన విదిన్ ఒక 20 డేస్లో ఆయన 32 డేస్కి కోర్స్ ఇచ్చారు. విదిన్ 20 డేస్లోనే నేను జాబ్లో సెలెక్ట్ అవ్వటం, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం అంతగా ఒక మెరాకిల్లా జరిగిందనమాట. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక 6 మంత్స్లోనే నేను ఆ కోర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఒక 6 మంత్స్లో మళ్ళీ నేను అబ్రాడ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 6 ఇయర్స్ వరకు
లైఫ్లో మళ్ళీ నేను అంటూ మళ్ళీ తిరిగి చూసుకోలేదు అసలు. లైక్ హౌ ఐ వాస్ బిఫోర్, మళ్ళీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుండింది. అలాగే నాకు నా వైఫ్కి ఎగ్జామ్ విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడు గురువుగారిని అప్రోచ్ అవ్వటం జరిగింది. మళ్ళీ ఆయన నేమ్ కరెక్షన్ ఇచ్చారు తనకి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోర్స్ రాస్తూ ఉండగానే తనకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఫ్యామిలీ లైఫ్ అంతా కూడాను చాలా బాగుంది గురువుగారిని కలిసిన తర్వాత. ఎందుకంటే జేకేఆర్ గారు లాంటి న్యూమరాలజిస్ట్ దొరకటం మన గుడివాడ ప్రజల అదృష్టం అనే చెప్పాలి. ఎటువంటి ప్రాబ్లంకైనా కానీ ఆయన దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది.